బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ 4 మర్డర్ల కేసులో మిస్టరీ వీడింది. సొంత కూతురే విలన్గా మారి ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని చంపేసింది. అయితే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసింది కూతురు. ఇక్కడ తల్లి హసీనా, తండ్రి సుల్తాన్, తమ్ముడు ముజామిల్, చెల్లి ఆరోఫా, నలుగురు కూడా చనిపోయారు. చనిపోవడమే కాదు, శవాలన్నీ కూడా కుళ్ళిపోయిన పరిస్థితికి వచ్చాయి. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి పోలీసులు ఆ మిస్టరీని ఛేదించిన తర్వాత హైదరాబాద్ పాత బస్తీకి చెందినటువంటి ఒక సుపారీ గ్యాంగ్తో కలిసి 8 మంది నిందితులను ప్రస్తుతానికి పోలీసు అరెస్ట్ చేశారు. అయితే దాంట్లో మృతురాలు ఎవరైతే ఉన్నారో హసీనాకి 2 భర్తలట. మొదటి భర్త కూతురే ఈ దారుణానికి ఒడిగట్టింది భర్తతో కలిసి. ఆ ఫోటోలో ఇక్కడ కనిపిస్తున్న మధ్యలో హసీనా భార్య, హసీనాకి 2 భర్తలు. మొదటి భర్త కూతురే ఈ దారుణానికి ఒడిగట్టింది. కారణం ఏంటో తెలుసా? రెండో పెళ్లి కంటే ముందు హసీనా అనేటువంటి ఆ మహిళ ఓ ఇల్లు కొనిందట. అయితే ఆ ఇల్లుని కన్నేసినటువంటి మొదటి భర్త కుమార్తె ఎలాగైనా సరే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లేపా ఇల్లు దక్కించుకోవాలని చెప్పి ఈ రకంగా ప్లాన్ చేసింది. గతంలో కూడా ఇంట్లో దొంగతనం చేసిందట కూతురు, అల్లుడు. 2 కలిసి స్కెచ్ పాల్పడ్డారు. 8 మంది పాత బస్తీ గ్యాంగ్తో సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హతమార్చారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు అందరూ కూడా చనిపోయారు. 4 వ్యక్తులు చనిపోయారు. హసీనా, ముజామిల్, అరీఫా, 4 చెల్లెలు, తమ్ముడు, తల్లి అంటే పినతండ్రి అంతా చనిపోయారు. హసీనా, సుల్తాన్, ముజామిల్, ఆరోఫా, 4 ఒకే సంఘటనలో ఇంట్లో చనిపోయి ఉండి ఏమాత్రం కూడా వాళ్ళను ఏమైందో అర్థం కాని పరిస్థితి. డైరెక్ట్గా ఆ మృతదేహాలు మొత్తం కూడా కుళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇంతటి దారుణ పరిస్థితి ఎందుకు జరిగింది అని చెప్పి పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీటి లింక్స్ అన్ని కూడా హైదరాబాద్ పాత బస్తీకి చేరుకున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలోని 8 మంది సుపారీ గ్యాంగ్తో ఈ దారుణానికి తన మొదటి భర్త కుమార్తెనే చేసింది. అంటే కన్న కూతురే, కడుపున పుట్టిన కూతురే తల్లిని చంపింది. 2 తన చెల్లెలు, తమ్ముడిని చంపేసింది. పినతండ్రిని కూడా చంపేసింది. కేవలం ఒకే ఒక రీజన్, ఇంటి కోసం, ఆస్తి కోసమే. ఆస్తి తగాదాల విషయంలోనే దారుణమైన సంఘటన జరిగిందట. అటు హసీనా అనేటువంటి ఆ మహిళ మొదటి భర్త కుమార్తె మొదటి నుంచి బయటికి వచ్చి రెండో పెళ్లి చేసుకుంటూ ఉన్న సమయంలో రెండో పెళ్లిలో కంటే ముందే తను ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకుంది. ఆ ఇల్లు ఇప్పుడు రెండో కుటుంబానికి చెందుతుందని చెప్పి ఎలాగైనా ఆ కుటుంబం మొత్తాన్ని స్మాష్ చేసి ఆ ఇల్లు దక్కించుకోవాలని చెప్పి ఆ మొదటి భర్త కుమార్తె చేసినటువంటి నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో 4 ఫోటోలు చూస్తున్నాం మనం. మొదటి బాక్స్లో కనిపించే వ్యక్తి తమ్ముడు ముజామిల్, చెల్లెలు కింద కనిపించే ఫోటోలో ఉన్న అమ్మాయి ఆరోఫా, రైట్ సైడ్లో ఇక కింద బాక్స్లో కనిపించే ఆ మహిళ తల్లి హసీనా. సో హసీనా మొదటి భర్త కుమార్తె ఇప్పుడు ఈ దారానికి ఒడిగట్టింది. ఇక పైన ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పినతండ్రి సుల్తాన్. సో దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు పోలీసులు 8 మంది అరెస్ట్ చేశారు. 8 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన వారం 10 రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. సో దీని వెనుక ఎవరున్నారనేది చాలా స్పష్టంగా కన్న కూతురే కుటుంబాన్ని కడతీర్చిందని తేల్చేశారు. సో ఏం జరిగింది? దీని సీన్ రికన్స్ట్రక్షన్ సమయంలో పోలీసు ఎటువంటి విషయాలు వెల్లడించారు? ఎలా వీరిని హతమార్చారు? ఏ రకంగా వీరిని వారిని కొట్టారా లేకపోతే ఇంకేం జరిగింది? 8 మంది సుపారీ గ్యాంగ్ ఏం చేసింది? మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి నల్గొండ గ్రూప్ మర్డర్. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 కుటుంబ సభ్యులు రాత్రి అదే రోజు వివాహ వేడుక, ఇతర శుభకార్యాలకు వెళ్ళి వచ్చారు. ఆ రాత్రి 11 నుంచి 4 గంటల వరకు ఆహాకారాలు వెలువడ్డాయి. దీనిలో భాగంగా ఆ సుల్తాన్కు సంబంధించినటువంటి మొదటి భర్త కూతురు దీనిపైన ఆస్తి మీద కన్నేసింది. గతంలో సైతం కొంత ఆస్తిపరమైనటువంటి వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి హసీనా, తండ్రి సుల్తాన్, అలాగే ముజామిల్, చెల్లి ఆరోఫాకి సంబంధించి 4 కుటుంబ సభ్యులను వారు ఎంత వర్గాన్ని వారించినప్పటికీ కూడా మారణాయుధాలతో విచక్షణ రహితంగా హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అనతి కాలంలోనే పోలీసులు ఈ కేసు మిస్టరీకి సంబంధించినటువంటి దాన్ని ఛేదించడం జరిగింది. దీనిలో భాగంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి సుపారీ గ్యాంగ్ ఈ ఘాతకానికి పాల్పడింది. దీనికి అంతటికీ కారణం సుల్తానా యొక్క మొదటి భర్త కూతురు అంతకుముందే ఆస్తిపై కన్నేసింది. ఆమెకు వివాహం కాకముందే, సుల్తాన్తో వివాహం కాకముందే ఈ ఇల్లును కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా ఇల్లు ఎట్లాగైనా దక్కించుకోవాలంటే వీళ్ళంతా కూడా ఉండొద్దు,
ఈ కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే ఆ ఆస్తి తనకే వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఘాతకానికి పాల్పడింది. ఇతరత్ర కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్యకు పక్కా ప్లాన్ తో స్కెచ్ వేయడం జరిగింది. సుఫారీ గ్యాంగ్ మాట్లాడారు. దీనిలో భాగంగా ఇప్పటికే పోలీసులు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మనోజ్, దీనిలో పూర్తిగా సమగ్రంగా విచారణ జరుపుతున్నాం. ఈ అంతటికీ కారణం ఆస్తిపరమైనటువంటి కుటుంబ తగాదాలే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. మొత్తం మీద వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారు జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం ఉంది. మనోజ్, రైట్, అంటే ఏం చేశారు 8 మంది సుపారీ గ్యాంగ్కి ఆ మహిళ ఎలా డబ్బులు ఇవ్వగలిగింది, వాళ్ళు ఏం చేశారు అంటే నలుగురు కూడా ఒకే ఇంట్లో వాళ్ళ మృతదేహాలు కుళ్ళిపోయిన పరిస్థితుల్లో దర్శనం ఇచ్చాయి పోలీసులకి. అంటే ఏం జరిగి ఉంటుంది? పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్లో పోలీసులు మరిన్ని వివరాల్లో ఎలా తెలుసుకున్నారు? వాళ్ళని ఎలా చంపారనే విషయాలు తెలుసుకున్నారు? ఎస్, మీరు అన్నట్టుగా ఈ ఘాతకానికి పాల్పడిన తర్వాత బయట వ్యక్తులకి ఎవరికి కూడా తెలియదు అనేటువంటి ఉద్దేశంతో వారు బయట నుంచి బ్లాక్ వేసి వెళ్ళడం జరిగింది. ఇది దుర్వాసన వచ్చిన తర్వాత మాత్రమే ఆ స్థానికులు ఇరుగు పొరుగు వాళ్ళంతా గమనించారు. అత్యంత పక్కా ప్లాన్ తోని పకడ్బందీగా ఇదంతా కూడా మారణాయుధాలతో అటాక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హతమారిస్తేనే తనకి ఆస్తి లభ్యమవుతుంది కాబట్టి ముందుగానే పక్కా ప్లాన్ తోని తన దగ్గర ఉన్నటువంటి కొంత అమౌంట్ ను చెల్లించి మళ్ళీ తర్వాత డీల్ సెటిల్ అయిన తర్వాత వీళ్ళందరినీ హతమార్చిన తర్వాత మిగతా డబ్బు ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకుంది. ముందుగానే ఒప్పందం ప్రకారం చేసినటువంటి ఈ ప్లాన్ తోని సుఫారీ గ్యాంగ్ చేసినటువంటి ఈ మర్డర్ విషయాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. మారణాయుధాలని, కత్తులు, కటార్లతోని ఉపయోగించి వీరిని పాశవికంగా హతమార్చినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా నల్గొండలోని ఓ ఇంట్లో ఓ రోజున సడన్గా గుర్తుపట్టలేని పరిస్థితిలో మృతదేహాలన్నీ కూడా కుళ్ళిపోయిన పరిస్థితిలో కనిపించాయి. నలుగురు, తండ్రి, భార్య, భర్తలు, పిల్లలిద్దరు కూడా. ఏం జరిగిందో తెలియదు. ఒకసారిగా ఈ సంఘటన బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు ఎలా చనిపోతారు? మొదట అందరూ కూడా దీన్ని ఏమనుకున్నారంటే బలవన్మరణానికి పాల్పడ్డారు, నలుగురు చనిపోవడం డిసైడ్ అయ్యారు కాబట్టి చనిపోయారని అంతా భావించారు. కానీ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు ఈ కేసుని ఛేదించే పనిలో రకరకాలుగా ఆధారాలను సమకూర్చుకున్నారు. ఈ ఆధారాల లింక్ మొత్తం కూడా చూస్తే ఈ నలుగురి మరణానికి లింక్ వచ్చేసి హైదరాబాద్ పాత బస్తీలో దొరికింది. హైదరాబాద్ పాత బస్తీలో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏంటి అని మొత్తం విచారిస్తే ఇక్కడ కనిపించే మహిళ హసీనా మొదటి భర్త కుమార్తె. ఈ కుటుంబం మొత్తాన్ని లేపేస్తే ఆ హసీనా దగ్గర ఉన్నటువంటి ఒక ఇల్లు తమ సొంతం అవుతుందని చెప్పి హసీనా మొదటి భర్త, హసీనాకి 2 భర్తలు, మొదటి భర్త కుమార్తె ఇప్పుడు ఈ నిర్వాకానికి పాల్పడింది. రెండో భర్త, పిల్లలు, భర్త ఫోటో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఇంటిని ఎలాగైనా తను దక్కించుకోవాలనే ఒక దురుద్దేశంతోనే అటు మొదటి భర్త కుమార్తెకి పెళ్లి కూడా అయింది, అల్లుడున్నాడు. ఆ వ్యక్తితో కలిసి ఈ నిర్వాకానికి పాల్పడింది ఆ అమ్మాయి. 8 మందికి సుపారీ ఇచ్చి ఆ సుపారీ గ్యాంగ్ చేత ఈ దారానికి ఒడిగట్టించింది. అంటే హైదరాబాద్ పాత బస్తీలో సుపారీ గ్యాంగులు కూడా ఉన్నాయి. పైసలు ఇస్తే చంపడానికి కూడా తెగబడే వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు పోలీసులు కేసును ఛేదించి 8 మంది అరెస్ట్ చేశారు. వారు ఆల్రెడీ అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇంత దారుణమైన సంఘటన అంటే ఒక ఆస్తి కోసం కడుపున పుట్టినటువంటి కూతురే కన్న తల్లిని, తన కుటుంబం మొత్తాన్ని విచ్ఛిన్నం చేసింది, తుడిచిపెట్టేసింది. నిన్న కూడా చూసాను 2 రోజుల క్రితం ఒక సంఘటన. ఒక అమ్మాయి తన కన్న కూతురే వేరే ఒక వ్యక్తితో, బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉండి కలిసి ఉంటున్నారు, ఒకే దగ్గర స్టే చేస్తున్నారు. ఇది తప్పమ్మా, అలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి తల్లి తండ్రి వారించినందుకు ఆ బాయ్ ఫ్రెండ్తో కలిసి కుటుంబం మొత్తాన్ని హతమార్చింది ఇంకొక కూతురు. కడుపున పుట్టిన వాళ్ళే ఆస్తి కోసమో లేకపోతే ఇంకొక పిచ్చి వేషాల కోసమో ప్రేమికుడనో రకరకాల మాయలు పడిపోయి కుటుంబాన్నే చంపేస్తూ ఉన్నారంటే ఎంతటి దారుణమైన పరిస్థితి సమాజంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హసీనా కడుపులో పుట్టినటువంటి ఆ కన్న కూతురు ఈరోజు హసీనానే కాదు, హసీనా 2 పిల్లలు అంటే తన 2 తమ్ముడు చెల్లెల్ని, పినతండ్రిని అందరినీ చంపేసింది. ఇప్పుడు ఆఖరికి వస్తే జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి కూడా దారితీసింది. సో ఇటువంటి వాళ్ళు ఎలా శిక్షించాలి? ఇటువంటి వారికి ఎటువంటి శిక్షలు పెడితే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటి ఈ కేసు పైన? కామెంట్ చేయండి.